కర్నూలు జిల్లాలో రాక్షస క్రీడ వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థినిపై కొందరు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాలు కళాశాలలో విధ్వంసం సృష్టించారు. కర్నూలు జిల్లాలో మరో దారుణం జరిగింది. నగర శివార్లలో ఉన్న తాండ్రపాడు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా ప్రవర్తించారు. మణికట్టు కోసి హత్యాయత్నం చేశారు. జుట్టు కత్తిరించి రాక్షస ఆనందాన్ని పొందారు. ఆలస్యంగా బయటకొచ్చిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. బాధిత విద్యార్థిని పేరెంట్స్ తో కలిసి ఆందోళనకు దిగాయి. తాండ్రపాడులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ సమీపంలోని హాస్టల్ గదిలో మరో 4 విద్యార్థినులతో కలిసి బాధిత విద్యార్థిని ఉంటోంది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థిని జుట్టును దుండగులు కట్ చేశారు. నిమ్మకాయలు ఆమె మీద విసిరారు. అంతేకాకుండా తెల్ల కాగితంపై నీ పని అయిపోయింది అంటూ పిచ్చి రాతలు రాశారు. చివరకు మణికట్టు కోస్తూ ఉండగా నొప్పితో నిద్రలో నుంచి తేరుకున్న విద్యార్థిని గట్టిగా కేకలు పెట్టింది. దీంతో పక్కనున్న విద్యార్థులు ఉలిక్కిపడి నిద్రలేసేసరికి హాస్టల్ నుంచి దుండగులు పారిపోయారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ కు కాలేజీ ప్రిన్సిపల్ కు విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్థుల చేతిలో 500 రూపాయలు పెట్టిన కాలేజీ యాజమాన్యం ఆసుపత్రికి వెళ్లమంటూ ఉచిత సలహా ఇచ్చింది. ఈ భయంకర సంఘటనలతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు అన్న విషయం ఇంకా తేలలేదు. హాస్టల్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. వాచ్మెన్ కూడా లేడు. విషయం తెలుసుకున్న ఇంటర్మీడియట్ అధికారి వచ్చి నామమాత్రపు విచారణ జరిపి వెళ్లిపోయారని పేరెంట్స్ చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం నుండి సరైన సహకారం రాకపోవడంతో ఆఫీసులోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు నగరంకి సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇవాళ మహిళా విద్యార్థినిపై చిత్ర పూజలు చేయడం కలకలం రేపింది. దీనిపై విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. దీనిపై బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నేను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మహిళా విద్యార్థిని రూమ్లో ఉన్నప్పుడు పడుకున్న సమయంలో జుట్టును కట్ చేసి అదేవిధంగా నిమ్మకాయలు పడవేసి ఆమె చేతిని కూడా కోయడం జరిగింది. దీనిపై యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సంఘటన జరిగిన చాలా గంటల తర్వాత కూడా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం యాజమాన్యం చేసినటువంటి మొదటి తప్పు. అదేవిధంగా ఒక మహిళా క్యాంపస్కి ఇక్కడ మెన్ ప్రిన్సిపల్ని ఏర్పాటు చేయడం అనేది కూడా రూల్స్ విరుద్ధంగా జరిగింది. అదేవిధంగా క్యాంపస్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణగా ఎలాంటి లేడీ సెక్యూరిటీ గార్డు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఇక్కడ విద్యార్థులకు ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు కనీసమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, జిఎన్ఎం చేసినటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయలేదు. దీని పట్ల విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్ఐఓ గారు ఇక్కడికి విచ్చేసి తూతుమంత్రంగా విచారణ చేపట్టి విద్యార్థిని తల్లిదండ్రులను భయపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థినికి న్యాయం జరిగే విధంగా ఆయన ఎలాంటి చర్యలు కూడా ఆదేశాలు కూడా చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం విచారణ చేపట్టి విద్యార్థినిపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలి. పోలీస్ సమక్షంలో ఇది జరగాలి. అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా విద్యార్థికి న్యాయం చేసేందుకు ఇటు ఆర్ఐఓ గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇలాంటి పరిస్థితులు మరి ముందు రోజుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాండ్రపాడు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అమానుష దాడి జరిగినా అధికారులు సరిగా స్పందించకపోవడం పట్ల ఇటు పేరెంట్స్, అటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.